तेज प्रताप महाराम भीम रूप धरि असुर समाने जियाए श्री रघुवीर हरषाल जहाते कवि कोविद कहि सके गान तुम उपकारो जन पर भानुली अब मुद्रिका वेद मुखमारी कटहरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभु सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो सियावर रामचंद्र भगवान की ఈ నెల 12వ తేదీ శనివారం రోజున జరిగే శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన ఆహ్వాన పత్రికను సంగారెడ్డి పట్టణం శ్రీ వైకుంఠపురంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ మరియు హనుమాన్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో వీర హనుమాన్ శోభాయాత్రలో భాగంగా ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ వైకుంఠపురం ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యులు మాట్లాడుతూ, వీర హనుమాన్ శోభాయాత్ర ఈ నెల 12వ తేదీ శనివారం రోజున సంగారెడ్డి పట్టణంలోని శ్రీ భవానీ మందిరం నుండి ఉదయం 10 గంటలకు ప్రారంభమై సంగారెడ్డి పురవీధుల ద్వారా కొత్త బస్టాండ్, పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుండి బైపాస్ రోడ్డు మీదుగా బయలుదేరి శ్రీవైకుంఠపురం చేరుకుంటుందని అన్నారు. అక్కడ శ్రీ ఆంజనేయ స్వామివారి మహాప్రసాదంగా అన్న సమర్పణ ఉంటుందని చెప్పారు. హిందూ యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి వీర హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని శ్రీమాన్ కందాడై వరదాచార్యులు పిలుపునిచ్చారు. విశ్వ హిందూ పరిషత్ ధర్మప్రసార తెలంగాణ ప్రాంత సహ ప్రముఖ్ సుభాష్ చందర్ మాట్లాడుతూ, హిందూ సమాజాన్ని చైతన్యం చేయటానికి, హిందూ యువతను జాగృతం చేయటం కోసం, యువతను ధైర్యవంతులను చేయటంకై, దేశభక్తి, దైవభక్తి పెంపొందించటం కోసం బజరంగ్ దళ్ పనిచేస్తుందని అన్నారు. హిందువులని చైతన్యవంతులను చేయుట కొరకు హనుమాన్ విజయ యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు. సంగారెడ్డి హిందూ బంధువులు ఈసారి పెద్ద ఎత్తున వీర హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనాలని అన్నారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచార ప్రముఖ్ అంబరీష్ మాట్లాడుతూ, అన్ని హిందూ సంస్థల కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీ భవానీ మందిరం నుండి ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్, జగన్ జీ, చంద్రశేఖర్, లక్ష్మణ్, తరుణ్, సృజన్, అఖిల్, వెంకట్, భవానీ ప్రసాద్, బీజేపీ పట్టణ అధ్యక్షులు ద్వారకా రవి, నాయకులు యశ్వంత్, శ్రీనివాస్ రెడ్డి, ద్వారకా శివ, తులసి రెడ్డి, లింగమూర్తి మరియు ఏబీవీపీ నాయకులు కుమార్, ఆకాష్, రాజు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. ఓమస్మద్గురుభ్యో నమః. ఆచార్య పురుషుల దివ్య అనుగ్రహం చేత లోకానికి అద్భుతమైనటువంటి వీర్య శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా నిలిచినటువంటి మహానుభావుడైన రామభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క విశేషమైనటువంటి విజయోత్సవ వేడుకను మనం ఈ మాసం 12వ తారీఖున అంగరంగ వైభవంగా మన సంగారెడ్డి నగరంలో అత్యంత శోభాయమానంగా జరుపుకోవాలి అని నిర్ణయం చేయడం జరిగింది. ఈ ఉత్సవంలో ప్రతి ఒక్క వీరుడు, శూరుడు, ధీరుడు అయినటువంటి భారతీయుడు, అందున ప్రత్యేకమైనటువంటి హిందూ పరంపర కలిగినటువంటి వైదిక ధర్మాన్ని నిలిపేటువంటి జాతిగా ఉండేటువంటి హైందవ జాతి అంతా కదిలి రావాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం ఇది. 12వ తారీఖున ఉదయం 10 గంటలకు ప్రారంభం చేసుకొని మన సంగారెడ్డిలో ఉండేటువంటి అద్భుతమైన క్షేత్రం భవానీ మందిరం నుండి నగర పురవీధులన్నీ కూడా వైభవంగా మనం శోభాయమానంగా శోభాయాత్ర రూపంగా ఆంజనేయ స్వామి యొక్క అద్భుతమైన ప్రతిమను జయ ధ్వానాల నడుమ ఆ వీర హనుమానుడి యొక్క శోభాయాత్ర వైభవంలో అందరూ పాల్గొనాలి అని మీ అందరికీ పిలుపునివ్వడం జరుగుతోంది. 12వ తారీఖున భవానీ మందిరం మొదలుకొని ప్రారంభమై ఎక్కడెక్కడ రామ మందిరాలు ఉన్నాయో, హనుమద్ ఆలయాలు ఉన్నాయో అన్నిటినీ కూడా ఒకసారి దర్శించుకుంటూ నగరమంతా కలియ తిరిగి ఆ రాముడి యొక్క అనుగ్రహాన్ని, వీర హనుమాను యొక్క వీర శౌర్య పరాక్రమ వైభవాన్ని అందరికీ చాటి చెబుతూ ఈ అద్భుతమైనటువంటి జయంతి ఉత్సవం అట్లాగే వీర హనుమాన్ శోభాయాత్ర వైభవాన్ని మనం జరుపుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అందరూ కదిలి రండి.
ఈ శోభాయాత్ర చివరగా వైకుంఠపురానికి చేరి ఇక్కడ ఉండేటువంటి స్వయంభూమూర్తిగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి దర్శనంతో స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి యువత అంతా కూడా ఈ కార్యక్రమాలు అనుభవించాలి అని ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. పెద్దలు, పిల్లలు, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాలు అనుభవించి అద్భుతమైన శోభాయాత్రను విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఆ వీర హనుమాన్ అనుగ్రహం ప్రతి ఒక్కరికి నిండుగా మెండుగా కలగాలి అని ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. బజరంగ్ దళ్ వీర హనుమాన్ విజయయాత్ర మన సంగారెడ్డి నగరం లోపల ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. భాగ్యనగరం లోపల వీర హనుమాన్ విజయయాత్ర స్టార్ట్ అయిన సంవత్సరం తర్వాత మన సంగారెడ్డి నగరం లోపల ఈ యాత్ర చేయాలనే ఆలోచనతోటి ఆ రోజు ప్రారంభించి ఇవాళ వరకు కూడా మనం వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహిస్తున్నాం. కాబట్టి హిందూ యువకులారా ఆలోచించండి. ఈ యొక్క యాత్ర హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి, హిందూ వ్యతిరేకలకు సమాధానం చెప్పడానికి, హిందువులందరూ కలిసి ఉండడానికి, హిందువుల శక్తి ఏందో చూపించడానికి ఈ యొక్క వీర హనుమాన్ విజయయాత్ర మనం తీసుకున్నాం. కాబట్టి హిందూ బంధువులారా, హిందూ యువకులారా, మనమందరం రాజకీయాలు వదిలేసి, కులాలు వదిలేసి, తారతమ్యాలు వదిలేసి నేను హిందువుని, నేను రాముని యొక్క భక్తుని, నేను హనుమంతుని యొక్క భక్తుని, నేను దేశం కోసం, ధర్మం కోసం, సమాజం గురించి ఆలోచిస్తాను. కాబట్టి నేను ఇక్కడ ఈ యాత్రలో పాల్గొంటానని చెప్పేసి ప్రతి హిందువు, ప్రతి యువకుడు, ధర్మాన్ని ఆలోచించే ప్రతి హిందువు, ప్రతి రామ భక్తుడు కూడా ఈ యొక్క వీర హనుమాన్ విజయ్ యాత్ర సంఘటనలో నిర్వహించే ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొనాలని కోరుతున్నాం. ఈ యాత్ర ఉదయం 10 గంటలకు భవానీ మందిరం నుంచి, హనుమాన్ టెంపుల్ నుంచి, ఓల్డ్ బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండు, తర్వాత బైపాస్ నుంచి చివరికి వైకుంఠపురం చేరుకుంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున మనతో పాటు మన ఫ్రెండ్స్, మనతో పాటు మన కుటుంబాలు అందరికీ వచ్చి ఈ యొక్క యాత్ర పాల్గొని ఈ యాత్రని విజయవంతం చేయవలసిందిగా సంగారెడ్డి బజరంగ్ దళ్ మీకు అందరికీ ఆహ్వానిస్తుంది. కాబట్టి అందరు రావాలని కోరుతున్నాం. అందరికీ జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల 12వ తేదీన వీర హనుమాన్ విజయయాత్ర స్థానిక భవానీ మందిరం నుంచి ప్రారంభమై నగర పురవీధుల గుండా నడిచి రెవెన్యూ హనుమాన్ టెంపుల్ నుంచి మళ్ళీ చివరికి వైకుంఠపురం చేరుతుంది. ఇక్కడ అన్నప్రసాదంతో కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి మన సంఘ పెద్దలు కూడా చెప్పేది ఏంటంటే మొట్టమొదటి స్వయం సేవకుడు హనుమంతుడు అని చెప్తుంటారు. కాబట్టి ఆ హనుమంతుడి యొక్క గుణగణాలు మనందరం కూడా పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన హిందూ శక్తిని, సంఘటిత శక్తిని చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ శోభయాత్రలో పాల్గొని మన సంఘటిత శక్తిని చూపాల్సిందిగా అందరికీ పేరు పేరున ప్రార్థిస్తున్నాం.